హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీష్ అభిరెడ్డి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకున్నాం. ఆయన మీద అనర్హత వేటు వేయబోతున్నారా, లీవ్ అడగకుండా లీవ్ అప్లై చేయకుండా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 60 రోజుల పాటు కంటిన్యూగా రాకపోతే ఆయన నియోజకవర్గాన్ని ఎన్నికను రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్స్కు వెళ్ళబోతున్నారా అనేది నిన్న రఘురామ కృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్, ఆయన ఒక బలమైన నాయకుడిగా మనం చూసాం. ఆయన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో అవన్నీ పక్కన పెట్టుకుంటే ఆయన ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడారు. ఆయన ఎన్నిక గురించి, ఆయన అసెంబ్లీ అభ్యర్థిత్వాన్ని గురించి. నిన్న అంటే ఆయన 60 రోజులు కనుక రాకపోతే డెఫినెట్గా అనర్హత వేటు వేసే అవకాశాన్ని అసెంబ్లీ రూల్స్లో ఉంది. దీన్ని అందిపుచ్చుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అని చెప్పి కోరారు. దీని మీద కూడా మనం ఒక వీడియో చేసాం. అయితే ఇక్కడ సేమ్ పరిస్థితి కేసీఆర్ గారికి కూడా కనిపిస్తుంది. ఆయన కూడా అసెంబ్లీకి రావాలి, రాకపోతే ఆయన మీద కూడా అనర్హత వేటు పడే అవకాశాలు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అంతే ఇక్కడ అంటే కేసీఆర్ గారికి అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ఒకవేళ గబుక్కున రద్దు చేసిన నిలిచి గెలిచేలాగా అక్కడ ఆయనకైతే బలమైన కేడర్ ఉంది, ప్రతిపక్ష హోదా ఉంది, మాట్లాడగలిగేటువంటి కేటీఆర్ గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా బలంగా కొట్లాడుతున్నారు అధికార పార్టీ మీద ప్రతిపక్షంగా. ఇక్కడ ఈయన అసెంబ్లీకి రారు, వచ్చే అంత ధైర్యం చేయరు, ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా పోతే పుసుక్కున మళ్ళీ నిలిచి గెలిచే సత్తా కూడా లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారికి అష్టదిగ్బంధనంగా కనిపిస్తుంది. ఒక పక్క నాయకులు పోతున్నారు, ఒక పక్క ఆర్థిక నేరాలతో ఆయన మీద ఎప్పుడు ఎలా కేసులు పడి లోపలికి వేసేస్తారో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఆయన బయటకు వచ్చి తిరిగితే ప్రజలు ఏం చేస్తారో, కొడతారో తిడతారో అనే పరిస్థితికి వచ్చేసింది. ఇంకొక పక్క చాలా యాక్టివ్గా కూటమి సభ్యులు చాలా బలంగా వాళ్ళ వచ్చినటువంటి అవకాశాన్ని ప్రజలకు ఉపయోగించుకోవటం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎక్కడ అవకాశం దొరకట్లే. ఏదో అప్పుడప్పుడు ఒకటో రెండో సవాలు దొరికితే వాటి మీద వాలిపోయే అవకాశం అయితే కనిపించింది. ఈ మొన్న ముద్రగడ గారి ఇంటి మీద దాడి గురించి కూడా కొంచెం ట్రై చేశారట. మరి దాన్ని కూడా అందిపుచ్చుకుని ఆ శవ రాజకీయాలు చేయడానికో, ఇంకొక రాజకీయాలు చేయడానికో, ఇలాంటి రాజకీయాలకి ఆయన ముందుకు వస్తూ ఉంటారు. మరి అలాంటి కార్యక్రమాలు ఏమన్నా చేయడానికి రెడీగా ఉంటారా? అసెంబ్లీకి రాకపోతే వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అదే ముఖ్యంగా ఎన్డీఏ కూటమి సభ్యులు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటిది వాళ్ళ కోరికలా తయారైపోయింది. అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడారు. మా కోరిక సార్, మా డ్రీమ్ సార్ ఇది, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రావాలి, మీరు అక్కడ స్పీకర్గా ఉండాలి, పవన్ కళ్యాణ్ గారు అక్కడ కూర్చోవాలి, ఆయన ఆ మూల కూర్చొని మేము అడిగే వాటికి సమాధానం చెప్పాలి అని. ఈయనేమో మాకు మైక్ ఎవరో ఇస్తే తప్ప మేము రామని. ఇస్తాము మేము, రండి బాబు, మీకు ప్రతిపక్ష హోదా అయితే అది రాజ్యాంగం కల్పించింది, మేమేం చేసేదేం లేదు, కానీ మీరు లేకపోతే మజా ఉండట్లేదు, రండి అని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. కానీ ఈయన రారు. ఎందుకంటే గతంలో లాగా మీదబడి అరిచేసుకుంటూ కరిచేసుకుంటూ అసభ్యకంగా వాళ్ళని ఎదుటి వాళ్ళని ఏదంటారు చూసారా, సైకలాజికల్గా వాళ్ళు తగ్గించేసే ప్రయత్నం, బూతులు తిట్టే ప్రయత్నం చేయకుండా ఉండేందుకు చాలామంది లేరు. రోజా గారు, కొడాల నాని గారు, పెర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు, గుడివాడ అమర్నాథ్, ఇంకొకళ్ళు అందరూ పాయ. ఎవరైతే నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు వాళ్ళందరూ పాయ. ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఏమో మాట్లాడలేరు. ఈయనకేమో స్లిప్పులు రాసిస్తే తప్ప, దాన్ని 10 సార్లు చూసి చదివితే తప్ప రాంది. ఈలోపు ఇక్కడ మహామహులు ఉన్నారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈయన ముందు ఈయన మాట్లాడలేని పరిస్థితి, ఈయన ఏం చేస్తాడో తెలియనటువంటి పరిస్థితి. మరి అక్కడ కేసీఆర్ గారికి అయితే చాలా బలంగా పోరాడగలిగే సత్తా ఉంది. రాష్ట్రాన్ని సాధించుకోవడంలో ఆయన బలమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి, బలంగా కొట్లాడి మాట్లాడగలిగినటువంటి వ్యక్తి. కొట్లాడి మళ్ళీ అవసరమైతే అక్కడ సభ్యత్వాన్ని రద్దు చేసినా కూడా మళ్ళీ గెలవగలిగే సత్తా ఉన్నటువంటి వ్యక్తి. ఇక్కడ ఈయనకేమో ఇప్పటికే కడప జిల్లా మొత్తం అక్కడ ఎన్డీఏ కూటమి కొట్టిన దెబ్బకే కోసాలు కదిలిపోయే, పునాదులు బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి, ఎప్పుడు కూలిపోతో తెలియనటువంటి పరిస్థితి. పుసుక్కున ఆయన ఓడిపోతే మళ్ళీ రాజకీయ భవిష్యత్తు శూన్యం అయిపోతున్న అవకాశాలు కనిపిస్తున్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు అదైతే చేయరనుకుంటున్నాం. డెఫినెట్గా ఆయన వస్తారు. ఆయనకి ఏమాత్రం ఆలోచన ఉన్నా కూడా, ఆయనకి ఏమాత్రం రాజకీయ సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నా కూడా ఆయన అసెంబ్లీకి రమ్మని చెప్తారు. ఏదో 2-3 రోజులు వచ్చి ఆ తిట్లు తినిపించుకోండి, ప్రజల ముందు ఏది డ్యామేజ్ అయితే అలాగో జరిగింది, ఇంకో 2 రోజులు డ్యామేజ్ జరుగుద్ది, మనం ఏదో ఒక మీడియాలో మనం కొట్టుకుందాం, మనం డబ్బా కొట్టుకుందాం మనకి అని చెప్పే ప్రయత్నం చేద్దామని చెప్పి రమ్మంటారు. వస్తారు నాకు తెలిసి, అంత వరకు తెచ్చుకోరని అయితే అనిపిస్తుంది.